కట్ చేస్తే నేను పడుకోలేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. హాయ్, ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరా కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుసకి చెల్లెళ్ళు అవుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి. మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. ఓకే ఓకే. పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటది. ఎందుకు? రెండో చెల్లికి బీపీ 150 ఉంటది. మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటది. ఎందుకు? అడుగు తింటానికా? నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా. ఆహా, కానీ చూశారు కదా, పెట్టారు పెద్ద ముద్ద విత్ ఆవకాయ బద్ద. దట్స్ వాట్ ఐ వాంట్. కాయిన్ బాక్సులు, వడలు, తెల్లతోలు అమ్మాయిలు ఉంటే చాలు సబ్స్క్రైబ్ బటన్ టకాటకా నొక్కేస్తున్నారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? పచ్చళ్ళు చాలా మంది టేస్టీగా చేస్తారు, హైజీనిక్ గా కూడా చేస్తారు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి. కానీ వాళ్ళకి సపోర్ట్ మాత్రం ఉండదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టాలెంట్ చూపిస్తే చాలు, పిక్కలు చూపిస్తే చాలు, పిక్కల్స్ ఎగబడి కొంటారు. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. అన్న అలేకే ఆడియోకి గట్టి వార్నింగ్ ఇవ్వు. ఎందుకేమో ఇద్దాం అనమాట, చూద్దాం. రెడీగా ఉండండి రా. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఎక్స్పెన్సివ్ అంటారు. మీరు కూడా బట్టలు కొనడానికి వెళ్తారు కదా, మరి ఆ టైంలో బేరం ఆడతారు కదా. మిమ్మల్ని అలా ఒకసారి ఆలోచించు మాట్లాడే ముందు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. ఈ పచ్చలేదు అమ్ముకుంటావు. నువ్వు కెరియర్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కెరియర్ లో అంత పీకింది దాని అయితే పచ్చలు ఎందుకు అమ్ముకుంటావు? వేసేసాడు, బాగా వేసేసాడు. లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది కాబట్టి అందరిని ఇలాగ ఉండరు. పచ్చలు కొని లేదని, గోల్డ్ కొని లేదని వదిలేసేటటువంటి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకసారి నాతో పాటు రా, చూపిస్తా. ఇల్లు సరిగ్గా లేకపోయినా గుడిసెలో కూడా వీడియో చూసుకుంటా హ్యాపీగా ఉండే వాళ్ళని నేను ఎంతమందిని చూసా. నీలాంటిది అయితే పచ్చలు కొని లేదని, బంగారం కొని లేదని ఖచ్చితంగా వదిలేస్తుంది. దాంట్లో డౌటే లేదు. నిన్ను చేసుకున్నాడు సొక్కలే. ఎందుకు కొనలేడు? మొత్తం మొగంలే కాదు, ఆడవాళ్ళందరినీ కూడా అవమానిస్తుంది ఈ పాప. ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. అడిగిన ఏమి నువ్వు కొనలేవు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావు? చిచి, ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? నేను అలేఖ్య చెప్పి మాట్లాడుతున్నాను. ఏం జరుగుద్దో ఏం. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అయితే వెళ్ళి చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. రోజు బిజినెస్ లేకుండా పోయింది. చెప్పు తెగిపోతుంది. సుత్తి పికిల్స్ కి ఆడెవడో వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాడు. దానికి మన సుత్తి అక్క రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కేటలాగ్ మొత్తం పెట్టి రేట్లు పెట్టింది. ఆ రేట్లు చూసిన తర్వాత ఆడికి మైండ్ బ్లాంక్. పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి సూటిగానే అడిగాడు, రెస్పెక్టబుల్ గానే అడిగాడు. వాళ్ళని పాపం కనీసం ఒక్క మాట మాట్లాడలా, నోరెత్తి ఒక బూత్ కూడా తెట్లా. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. ఆడు మెసేజ్ పెట్టిన దానికి రిప్లైగా మన అలేఖ్య సుత్తి పికిల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ మెసేజ్ పెట్టిందో మీరే చూడండి.
ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నేను చెయ్యి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి. అరే ఓపెన్ చేయి అయితే. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి. చెప్పు తెగిపోతుంది. ఆవిడకి ఆవిడ ముష్టి పికిల్స్ అని చెప్పి ఒప్పేసుకుంది. ఇంకా మీరే మీ పికిల్స్ ని ముష్టి పికిల్స్ అన్నాక ఎవడు కొంటాడు ముష్టిలో? అసలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఓ నెటిజన్ మీద అనవసరంగా నోరు పారేసుకుని ఇప్పుడు ట్రోలర్స్ కు మంచి మేమ్లా మారింది. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ పుట్టిస్తుంది. దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఓపెన్ చేయి అయితే. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యి ఇంకా చాలా భయాన్ని నీతులు వినడెందుకు? నేను ఏమన్నా చీప్ గాని అనుకున్నావా, ఫాల్తు గాని అనుకున్నావా? అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఫాల్స్, అబద్ధం. ఫోన్ చేశాను ఇలా తిట్టాల్సి వచ్చింది. నువ్వు ఏంటి? కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. అంత స్మూత్ గా కూడా అడగలేదు, నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటే ఆ లుక్ ఏంటి? చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. చేసిన పాపాలను కడిగేయటం అంటారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అటు చూడు బే, పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చెప్పు తెగిపోతుంది. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను.